తల్లిదండ్రులతో చెప్పారట బంధువులందరూ, అమ్మా మీ కుమారుడు అంగవైకల్యంతో పుట్టాడు, కాళ్ళు చేతులు లేవు, ఈ మొండం రేపొద్దున మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది, ఎక్కడికి వెళ్ళినా మీరే తీసుకెళ్ళాలి, చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. అందుని బట్టి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, ఫిజికల్ కాంప్లికేషన్స్. మీరు హాస్పిటల్లోనే ఉంచాలి బాబుని ఎప్పుడు కూడా. అయినా సరే చాలా ఇబ్బంది అవుతాడు. మీరు ఏమనుకోకపోతే ఇప్పుడే ఈ నెలలో రోజులు ఉన్నప్పుడే తీసుకెళ్ళి సముద్రంలో విడిచిపెట్టాను అన్నాడట. తీసుకెళ్ళి సముద్రంలో పాడేయండి అని అంటే ఆ తల్లి చెప్పింది, దేవుడు ఈ బాబును బహుమానంగా మాకు అనుభవించారు, దేవుని కోసం పెంచుతాం, దేవుడు ఈ బాబుని దీవిస్తాడు, వాడు ముందున్నట్టు ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేసి అనేక మంది ఈ కుమారుడు ద్వారా ఆధారపడేలా దేవుడు చేస్తాడని ఒక ప్రాఫిటికల్గా కుమారుడు గురించి ప్రార్థనాపూర్వకంగా చెప్పిన తల్లి మరి ఏ ముహూర్తాన్ని చెప్పిందో, ఏ విషయంలో చెప్పిందో, నిజంగా దేవాదేవుడు ఆ కుమారుడు ఉన్నతమైన స్థానం నడిపించాడు. ఈ రోజున ద మోస్ట్ బిజియెస్ట్ ఎవాంజలిస్ట్ ఇన్ ద వరల్డ్. నిజంగా అతనుకున్న అతనుకున్నటువంటి ఆ గొప్ప తలాంతులు మరి ఎవ్వరికి లేవని చెప్పచ్చు. కాళ్ళు చేతులు లేనటువంటి మొండు. మీరు చూస్తున్నారు ఈ వ్యక్తే, అతనికి కాళ్ళు లేవు, చేతులు లేవు, జస్ట్ మొండు మాత్రమే. కానీ ప్రపంచంలో ద మోస్ట్ బిజియెస్ట్ ఇవాంజలిస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్గా ఉంటాడు, అనేక మందిని ఇన్స్పైర్ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని సేవకుడిగా అనేక ప్రాంతాలకు వెళ్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. నికూషిక్ మన గుంటూరు కూడా వచ్చాడు. వచ్చినప్పుడు లక్షలాది మంది స్టూడెంట్స్ ఆ ప్రాంతానికి వెళ్ళారు. అతను ఈ పని చేయలేడు అనేటువంటి కార్యాలు ఏమీ లేవండి, అన్నీ చేయగలుగుతాడు. ఏమండి, ఆ స్విమ్మింగ్ చేయగలుగుతాడు, మ్యూజిక్ ప్లే చేయగలుగుతాడు, గిటార్ ప్లే చేయగలుగుతాడు, పియానో ప్లే చేయగలుగుతాడు, సాంగ్స్ కంపోజ్ చేస్తాడు, చక్కగా ప్రీచ్ చేస్తాడు, అనేకమైన ఆటలు ఆడతాడు. ఇంకా చెప్పాలంటే అనేక ప్రాంతాల్లో దేవుని స్వార్థను ప్రకటిస్తూ అనేక మంది యవనస్తుల్లో నిస్సారమైనటువంటి బ్రతుకులు. దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. చాలామంది ఈ రోజున ఈ చేతి రేఖల్లో జ్యోతిష్యాలు అంటారు కదండి, జాతకాలు చూస్తారు. మరి దానికి ఏ కాళ్ళు ఉన్నాయి, ఏ చేతులు ఉన్నాయి. మరి ఈ రేఖలు లేకుండానే దేవోదేవుడు తన జీవితాన్ని మార్చాడు కదా. ఆలోచన చేయండి. సత్యాన్ని చెప్తూ ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నటువంటి నికూషిక్ తన ముందున్నటువంటి ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. నీ ముందున్నటువంటి అనారోగ్యమైనటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేస్తాడు.